రమణమూర్తి గారు ఈ మధ్యకాలంలో జై శ్రీరామ్ అనాలి ప్రతి ఒక్కరు అనేది మాట్లాడుతుంటే హిందూ కాదు హిందూ కాదు అనే పాయింట్ ఉంటే లేదు జై సీతారాం అంటామని కొద్ది మంది అంటే రెండింటి మధ్య తేడా ఏంటి? జై శ్రీరామ్ కి జై సీతారాంకి మధ్య జై సీతారామే నిజమైనటువంటి మన హిందూ మతం యొక్క భక్తుల మనోభావాలని ప్రతిఫలించేటువంటి చక్కటి తాదాత్మ్యతని కలిగించేటువంటి చక్కటి ఆధ్యాత్మిక భావనని కలిగించేటువంటి నినాదం ఏదైనా ఉందంటే మనకు తెలిసి జై సీతారామే. అసలు జై శ్రీరామ్ తెలియదు మనకి. మీరు జై శ్రీరామ్ తెలియకపోవడం ఏంటి? ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ మాట్లాడుతున్నారు. ఓకే, నా చిన్నప్పుడు నేను జై శ్రీరామ్ వినలేదు. మీరు విన్నారా మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా? అంటే మీరు ఒక ఇంటర్మీడియట్ వచ్చేదాకా మా ఊళ్ళలో కానీ మా చిన్నప్పుడు కానీ ఏ విధమైన మత కార్యక్రమాల్లో జై శ్రీరామ్ అనే నినాదాన్ని వినలేదు. సీతారాం అనేది విన్నాం. సీతారాం 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 జై సీతారాం అని విన్నాం. హరే రామ 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 హరే హరే అనేది పెద్ద మంత్రం. అది హరే కృష్ణ 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 హరే హరే అనేది అదొకటి విన్నాం. కానీ రాసేటప్పుడు జై శ్రీరామ్ అనేది వినలేదు. ఇది కృత్రిమంగా ఉత్తర భారతదేశం నుంచి ప్రత్యేకంగా ఒక మత ఉన్మాదాన్ని తయారు చేసేటువంటి సంస్థలు దీన్ని ముందుకు నెట్టే ప్రయత్నం చేసినాయి. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జై శ్రీరామ్ అనేది కృత్రిమంగా ఉత్తర భారతదేశం నుండి తీసుకొచ్చారనే చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకు దానికి నేను అంత పెద్ద పరిచయం లేకపోతే అంత పెద్ద లోతైనటువంటి పరిశోధన అక్కర్లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఎక్కడన్నా శ్రీరాముడు ఆలయం ఒక్కడ ఉన్నటువంటి శ్రీరాముడు ఆలయం ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మన ఊర్లో కానీ సీతా సమేత రాముడు విత్ హనుమంతుడు లక్ష్మణుడు బట్ట కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఎక్కడైనా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఇదే దృశ్యం కనిపిస్తుంది. క్యాలెండర్ల మీద కూడా రాముడు సీత హనుమంతుడు లక్ష్మణుడు, లేదంటే రాముడు సీత కూర్చుని ఉండడం, లక్ష్మణుడు పక్కన ఉండడం, భరతుడు శత్రుఘ్నుడు వింజామరలు వేసడం, హనుమంతుడు పట్టాభిషేక సన్నివేశం అంటాం. ఈ 2 తప్పితే ఓన్లీ రాముడు ఉన్నటువంటిది మనకి ఎక్కడా లేదు. రామాయణంలో రాముడు మాత్రమే ఉన్నటువంటి ఘట్టాలు మనకు అనేకం ఉన్నాయి. మరి అట్లాగే మనం పూజించవచ్చు కదా. రాముడిని ఒకటే ఉన్నది. రాముడు ఫస్ట్ టైం ఉన్నటువంటి బొమ్మలు మనకు కనిపించడం మొదలుపెట్టింది ఈ రాజకీయం మతాన్ని ఎప్పుడైతే మింగడం మొదలుపెట్టిందో, తన ప్రయోజనాల గురించి ఉపయోగించుకోవడం మొదలుపెట్టిందో, అప్పుడు ఒక్క రాముడే అవసరమైనటువంటి బొమ్మలు మొదలైనవి. అప్పుడు రాముడు ఒక్కడ ఉన్నటువంటిది, రాముడు ఒక్కడ ఉన్న స్లోగను రాముడు ఒక్కడ ఉంది. శ్రీరామ్ అనే దాంట్లో కూడా శ్రీ అనే దాంట్లో సీత ఉంది అనేటువంటి వాదం చెప్తారు. అది గౌరవించడానికి మనం శ్రీ అంటాము. లేదని శ్రీ అంటే లక్ష్మీదేవి, అందుకని లేదని అనడానికి ఏమీ లేదు. కానీ సరిపడినంతగా లేదు, సరిపోయినంతగా లేదు. సీతారాం అనే మాటలో ఉన్నటువంటి నిండుదనం శ్రీరాములో ఖచ్చితంగా లేదు. రెండో విషయం ఏంటంటే మన ఇళ్లలో కూడా ఎప్పుడు కూడా మన పూజా మందిరంలో గుళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఏనాడన్నా మన ఇంట్లో ఒక్క రాముడిని ఎప్పుడు పెట్టుకోలేదు. రాముడు సీత జంటగా ఉన్నది. పెళ్లి కార్యాలు వేసుకుంటే రాముడు సీత జంటగా ఉన్నది వేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే సీతకే ఎక్కువ సీతాయాం చరితం మహత్ అని రామాయణాన్ని గురించి సీత చరిత్ర వల్ల అది గొప్పదైంది అనేటువంటిది కూడా ఉన్నది. అదే కాకుండా మనకి సినిమాలు తీసినప్పుడు కూడా సీతా కళ్యాణం అని సినిమా తీశారు. రామ కళ్యాణం అని ఎవడో తీశాడు. సీతారాముల కళ్యాణం ఉంటది. సీతారామ కళ్యాణం తీశారు ఎన్టీ రామారావు గారు. సీతా కళ్యాణం బాబు గారు తీశారు. కానీ రామ కళ్యాణం ఎవరు తీయలేదు, శ్రీరామ కళ్యాణం కూడా తీయలేదు. ఎందుకు అంటే ఈ శ్రీరామ అంటే సరిపోదు. వాస్తవంగా రామాయణానికి మన ప్రజల్లో అంత తీవ్రమైనటువంటి ఒక ప్రేమ, ఒక తాదాత్మ్యం, ఒక విపరీతమైన ప్రజాదరణ, విపరీతమైన భక్తి పారవశ్యం, భక్తి ఉద్యమంలో కానీ అన్ని చోట్ల కలగడానికి కారణం సీత అనుభవించిన కష్టాలు. సీతమ్మ తల్లిని దుర్మార్గుడు ఎత్తుకుపోయాడు. ఆమె ఒక్కతి ఎన్నో బాధలు పడింది. ఆమెని రాముడు కూడా ఆమె లేని బాధను అనుభవించాడు, వెళ్ళాడు, తీసుకొచ్చాడు. దీంట్లో సీత చరిత్ర, సీత యొక్క ప్రాధాన్యత చాలా చాలా ఎక్కువ. అందుకనే త్యాగరాజు ఏమని రాశాడంటే, మా జానకి చటపట్టగా ప్రఖ్యాతమైనటువంటి త్యాగరాయ కృతి అది. మహారాజు వైతివి అంటే మా జానకి చెయ్యి పట్టుకోవడం వల్ల నువ్వు మహారాజు అయ్యావు, నీ గొప్పతనం ఏమీ లేదు. అంటే మామూలుగా మనకి ఆడపల్లి వారు మగపల్లి వారిని ఎక్కిరించినట్టుగా ఈజీగా రాముడిని నీ గొప్ప ఉందా మా అమ్మాయి చేయి పట్టుకోవడం వల్ల అన్నంత ఈజీగా త్యాగరాజు చటుక్కున సీత తండ్రి పాత్ర పోషించినట్టుగా అనేశాడు. మామూలుగా సీతని ముందు పెట్టి ఎవరైనా మాట్లాడతారు, రాముడికి చెప్పవమ్మా మా కష్టాలు అని పాడే విధానం కనిపిస్తుంది. కానీ అంతే వాస్తవంగా సీత లేకుండా రామాయణాన్ని ఊహించడం సాధ్యం కాదు. సీత లేని రామాయణానికి ఎటువంటి పాపులారిటీ లేదు. సీతను వదిలిపెట్టినందుకు ఉత్తరాఖండ అనేది అది వాల్మీకి కృతమో దాంట్లో ఉన్నటువంటి శంభుక వధ అని మనం చెప్పలేము.
తర్వాత వచ్చి చేరిందో మనకు తెలియదు. కానీ ఉత్తర రామాయణానికి ఒరిజినల్ రామాయణం అంత పేరు లేదు, ఉన్నా సరే రాముడి పట్ల సింపతి లేదు. మీరు లవకుశ సినిమా వెళ్ళినప్పుడు సీత మీద ప్రేమ, రాముడి మీద కోపం వస్తాయి కానీ మీకు అది రాదు. ఎందుకంటే సీత పట్ల ఉన్నటువంటి అభిమానం అపారం జనసామాన్యంలో, తెలియదు ఆ విషయం బయటికి. అంచేత సీతారాముడు కలిసి ఉంటేనే ఆ నిండుదనం. మనకి ఒంటి రాముడి బొమ్మ పెట్టడం అనేది అరిష్టం అనేటువంటి ఒక మాట మనకి చాలా కాలం నుంచి ఉంది కాబట్టి మళ్ళీ చెప్పండి, ఒంటి రాముడి బొమ్మ పెట్టడం మన ఇంట్లో పెట్టుకోవడం అరిష్టం. నాకు నా పెద్దలు చెప్పారు, ఒంటి రాముడి బొమ్మ ఎక్కడ పెట్టరు అసలు. మొట్టమొదటిసారి ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు అసలు సోషల్ మీడియాలో కానీ సీత ఎక్కడ లేదు, అంతా ఒంటి రాముడే. ఆ ఒంటి రాముడు కూడా మస్క్యులైన్ అంటారు కదా, ఇట్లాగా 6 ప్యాక్ రాముడు, కండలు తిరిగినటువంటి రాముడు, కోపంగా, అది కూడా రాముడు కరుణాసముద్రుడు, కరుణామయుడు అంటారు కదా. హనుమంతుడు మనకి చాలా భయాన్ని పోగొట్టడానికి, మనకి దయ్యాలు భూతాలు, మా చిన్నప్పుడు అంటే కరెంట్ లేదని ఊళ్ళలో, అందుకని చిన్న చిన్న చెట్ల నీడలు కూడా అక్కడి నుంచి ఇక్కడికి పోవాలంటే రాత్రి 7-8 అయిందంటే పెద్ద పెద్ద చెట్ల నీడలు ఉంటే అంత భయమయంగా ఉండేది. అంత అందరూ అన్ని చోట్ల దెయ్యాలి కదలే, అక్కడ పోతే దెయ్యాలు, ఇక్కడ పోతే దెయ్యాలు, ఆయన చెట్టు వెనకాల చూసాయంటారు. మా చిన్నప్పటి నుంచి చెప్పుకునేవారు. అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఇది శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం హనుమంతుడిని తలుచుకుంటే, హనుమాన్ చాలీసా చదువుకుంటే దెయ్యాలని పారిపోతాయి. దెయ్యాడు మనకి హనుమంతుడు అండగా ఉండేవాడు. మీరు బాపు గారి సినిమా ముత్యాల ముగ్గు చూసారు లేదు, ఒక అమ్మాయి హనుమంతుడిని బాగా అర్చిస్తుంది, అంటే చిన్నప్పటి నుంచి ఈ నమ్మకంలో ఉంటుంది. అంచేత ఆమె ఎక్కడికి వెళ్ళి నిజంగా హనుమంతుడు వచ్చేస్తాడు పిలవంగానే, వచ్చి ఆయన ఆమె కత్తిగా కనిపిస్తాడు, నడు బంగారు తీసుకెడతాను నడు అంటుంటాడు. ఆ పక్కన ఉన్న వాళ్ళ బ్రదర్ ఏమో నమ్మడు, హనుమంతుడు లేడే అని నడని చెప్తుంటాడు. ఇది సినిమా. ఇది వాస్తవంగా ఆ జనరేషన్ పిల్లలందరినీ రిప్రజెంట్ చేసిన క్యారెక్టర్ బాబు గారును రమణ రాసి పెట్టారు. అందువల్ల హనుమంతుడు ఆ విధంగా ఉండేవాడు. ఇప్పుడు ఫస్ట్ టైం నిప్పులు చిమ్మేటువంటి హనుమంతుడిని మనం చూస్తున్నాం. ఈ స్టిక్కర్స్ ఫస్ట్ టైం కర్ణాటకలో అక్కడ తయారు చేశారు. ఈ కార్ల వెనకాల, బైకుల మీద, అన్ని చోట్ల కూడా అసలు దెయ్యాలని పారదోలుతాడా, లేకపోతే ఎవరైనా చూస్తే నిజంగా భయపడి ఈయన దెయ్యం అన్నట్టుగా, అంటే ఆ మాట అనకూడదు, ఆయన దైవం కాబట్టి, కానీ అంత క్రూరంగా, అంత కోపంగా ఉండేటువంటి హనుమంతుడు ఎందుకు తయారు చేశారో తెలియదు.